తమ్ముడు, నా వైపు చూడు. దేవుని చిత్తమేదో నీకు తెలిసిన తర్వాత వీటిని చూడకూడదు, ఇది చూడటం దేవుని చిత్తం కాదు, ఈ మాట మాట్లాడకూడదు, ఇలా మాట్లాడటం దేవుని చిత్తం కాదని దేవుని చిత్తం నీకు తెలిసిన తర్వాత ఆయన చిత్తానికి నువ్వు అప్పగించుకో. నా దేవుని వాక్యం లేవని రాయబడిందో తెలుసా? లోకము దాని ఆశలు గతించిపోతాయేమో కానీ దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుస్తాడు. దేవుని చిత్తమా దేవుని చిత్తం కాదా? ఏం ఒక్కరు పెద్దగా చెప్పట్లా. ఈ ప్రేమ వివాహాలు వాక్యానుసారమా వాక్యానికి విరుద్ధమా? పెండ్లి కాకుండానే కాలు జారే కార్యక్రమాలు చేయటం వాక్యానుసారమా వాక్యానికి విరుద్ధమా? అది వాక్యానికి విరుద్ధమని ఎవను బిడ్డ, అది వాక్యానికి విరుద్ధమని నీకు తెలుసు. చిన్నప్పటి నుంచి దేవుని వాక్యం విన్నావు, సండే స్కూల్లో ఎదిగావు, ఎంతో మంది దైవ సేవకుల దగ్గర నీతి మాటలు విని బుద్ధిపూర్వకంగా తప్పు చేస్తున్నావు. జాగ్రత్త. మరలా నేనంట, నా చేతులెత్తి మిమ్మల్ని దీవిస్తుంది. మీ ప్రారంభం కంటే మీ ముగింపు మహిమకరంగా ఉండును గాక. అలా ఉండాలంటే నంబర్ 1, మొట్టమొదట దేవుని చిత్తానికి వ్యతిరేకంగా నిలవబడకుందుగాక.